హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మినీ వ్లాగ్ షేర్ చేస్తాను. ఈ 2 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. బెంగళూరు అంతా కూడా బాగా వర్షాలు. మండే, ట్యూస్డే, ఈరోజు బుధవారం కూడా వర్షమే అనమాట. రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో ఇది మంగళవారం రోజు తీసిన వ్లాగ్. సో ఇది బుధవారం అప్డేట్ చేస్తున్నాను. చూసారుగా బాల్కనీలోకి నీళ్ళు ఎలా వచ్చేసాయో. అయినా సరే ఆఫీస్ ఉందన్నమాట, ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్తుంటే మధ్యలో బైక్ ఆగిపోయింది. అంటే ఆగిపోవడం అంటే వర్షానికి ఆపేసి పక్కన నుంచోవాల్సి వచ్చింది. రెయిన్ కోట్ ఉన్నా కానీ అసలు అవ్వలేదన్నమాట, అంత బాగా పడిపోతుంది వర్షం. వెళ్ళడానికి టైం పట్టుతుంది కదా. వెళ్ళేసరికి చూడండి ఆల్మోస్ట్ కొద్దిగా తడిచాను కానీ అంత బాగా తడవలేదు. ఆఫీస్లో వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కే లంచ్ టైం అయిపోయింది, 1 o'clock. ఈరోజు ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ చేశాను. ఇంకా వర్క్ కూడా చాలా ఉంది. చూసారు, నేను సిస్టమ్ ముందే కూర్చుంటాను అనమాట. ఇంకా డెస్క్ మీదే లంచ్ కూడా చేసేస్తూ ఉంటాను. కావాలంటే వేరే టేబుల్ ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే 2 ఒకేసారి చూసుకోవచ్చు అన్నట్టుగా అట్లా చేస్తూ ఉంటాను. ట్రాఫిక్ వల్ల జామ్ అయిపోయి బాగా లేట్ అయిపోయింది. వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనమాట లంచ్కి. 12 o'clock అలా అయిపోయింది వెళ్ళేసరికి. సో ఈవినింగ్ ఏంటంటే వచ్చేసరికి బాగా వర్షం పడింది కదా, చల్లగా ఉందని చెప్పి సమోసా తిందామంటే వస్తా సమోసా తీసుకొచ్చాను. సాయికి కూడా స్కూల్ ఉంది కదా, ఇద్దరం కూర్చొని సమోసా తింటున్నాము. వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపించేలా ఉంటుంది అనమాట. క్లైమేట్ ఇలా ఉందంటే ఏదైనా వేడిగా తినాలి అనిపిస్తుంది. సమోసా తినేసిన తర్వాత ఇంకా నైట్కి రైస్ వద్దు, చపాతీ కానీ పూరీ కానీ చేసుకుందామని అడిగాడు. సో అందుకని సాయికి పూరీ ఇష్టం అని చెప్పి వాడి కోసం పూరీ చేస్తున్నాను. ఇప్పుడు మీకు సాయి చెప్తాడనమాట వాయిస్ ఓవర్, వినండి కాసేపు. హలో ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఎవరో తెలుసు. ఇప్పుడు మా మమ్మీ పూరీ వేస్తూ ఉండే, అక్కడ నేను వీడియో తీస్తూ ఉన్నా కాబట్టి అలా నవ్వుతూ ఉండి నేను చదువుతూ ఉన్నా కవర్లు. దాన్ని పూరీ చేయడం కొంచెం కూడా టైం పట్టింది, కానీ మా మమ్మీకి బాగా ఈజీ, బాగా అలవాటు ఉంది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల. నాకు పూరీ బాగా ఇష్టం అని మా మమ్మీ చేస్తూ ఉంది. అందరైతే వేరే వేరే కర్రీలతో తింటారు పూరీతో, కానీ నాకు పొటాటో కర్రీతో బాగా ఇష్టం అంటే పూరీ. నేను ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను ఊరికి, అప్పుడు కూడా మా అమ్మమ్మ కూడా వేసిద్ది పూరీలు. ఇంకా నాకు పూరీ అంటే అక్కడ బాగా ఇష్టం. అక్కడైతే నేను ఎప్పుడైనా వేకప్ చేయొచ్చు, కానీ ఇక్కడైతే మళ్ళీ నేను పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. మా మమ్మీకి నేను చెప్పాను, నేను సాయంత్రం రాత్రికే నాకు పూరీ కావాలి. మళ్ళీ పొద్దున్నే అయితే నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూరీ బాగా చల్లగా ఉండదు కాబట్టి వేడిగా ఉంటేనే నాకు బాగా ఇష్టం తిన్నాం పూరీ అంటే. మీరు చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ పొటాటో కర్రీ కూడా అయిపోయింది. ఇంకా పూరీని కాల్చాలంతే. కానీ పూరీలు కాల్చాలంటే బాగా అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఉండిద్ది. పూరీ అసలు బాగా పొంగితేనే బాగుండిద్ది, లేకపోతే నార్మల్గా చపాతీ కొంచెం ఫ్రై అయినట్లాగా మనకు ఆ ఫీలింగ్ వచ్చింది, టేస్ట్ బాగాలేదని. కానీ పూరీ చేసినప్పుడు కొన్నే బాగా పొంగిపోతాయి. మాకు ఇప్పుడు చూస్తున్నారు ఇది వచ్చింది, కానీ ఇది కొంచెం నార్మల్గానే వచ్చింది. కానీ ఇంకా వేరే వాటికి కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు మీరు దీన్ని చూస్తూ ఉన్నారుగా, ఇది ముందు స్టార్టింగ్ ఇలా వచ్చింది, తర్వాత చూస్తూ ఉంటే పొంగుతూ ఉండిద్ది. నేను పూరీ ఎప్పుడు తినాలనో నాకు బాగా ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్, బాగుంటాయో లేవో. అలా అయితే నేను చదువుతూ ఉంటాను, మా మమ్మీకి ఇది బాగుంది, సూపర్, థ్యాంక్ యూ అని అలా చదువుతూ ఉంటా. ఫైనల్గా పూరీలన్నీ రెడీ అయిపోతున్నాయి అనమాట. ఒక్కొక్క పూరీ పొంగుతుంది, ఒక్కొక్క పూరీ పొంగట్లేదు. సాయికి ఏంటంటే పూరీలు బాగా పొంగాలి, కొంచెం కలర్ రావాలన్నమాట. అట్లా ఉంటే బాగా ఇష్టంగా తింటాడు. సరే వాడు అడిగాడు కదా, వేడివేడిగా తిందాంలే. లంచ్ బాక్స్లోకి అయితే టిఫిన్ బాక్స్కి పెట్టినా లంచ్కి పెట్టినా చల్లారిపోయి పూరీ అంత బాగుండదని చెప్పి బాక్స్లోకి అంతగా ఇష్టపడ్డు. సర్లే ఇంటి దగ్గర సాటర్డే సండే చేసి పెడతాను, కానీ వర్షం పడుతుంది కదా, వేడిగా కావాలన్నాడు అని చెప్పి చేస్తున్నాను. ఇప్పటిదాకా సాయి చెప్పాడు కదా, వాయిస్ ఓవర్ విన్నాడు కదా, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను అని. ఇదేదో ఫస్ట్ టైం తిన్నవాడు ఇట్లా చెప్తున్నాడు కదా, ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నానని. ఫైనల్గా వాడైతే ఎదురు చూస్తున్నాడు అనమాట, 1 by 1 ఎప్పుడు వేసేస్తుందా మా మమ్మీ అని చెప్పి. ఇంకా రేపటికి కూడా నేను వెజిటబుల్ కట్ చేసి పక్కన పెట్టేశాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. కుక్కర్లో పెడితే త్వరగా అయిపోతుంది కదా అన్నట్టుగా పొటాటోస్ కుక్కర్లో పెట్టేసి కర్రీ వండేశాను. నార్మల్గా వండకుండా టైం పడుతుంది కదా, నేను అందుకని ఇంకా ఫాస్ట్గా అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా అట్లా ఫాస్ట్గా చేసాను అనమాట. పూరీ అయితే ఎక్కువసేపు మనం పిండి నానబెట్టాల్సిన పని లేదు కదా, కలిపేసేసుకున్న తర్వాత
ఒక 10 మినిట్స్ ఆగి వెంటనే చేసేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే పూరీలు నేను చిన్న సైజులో చేస్తాను, అప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చి బాగా పొంగుతాయి. ఈసారి ఏంటంటే కొంచెం పెద్ద సైజు చేద్దాంలే అన్నట్టుగా పెద్ద సైజు చేశాను. దానివల్ల అనమాట అట్లా అంటే రౌండ్గా రాలేదు, రౌండ్గా రాకుండా అట్లా వచ్చాయి. పొంగడం అయితే బాగానే పొంగాయి. అందరూ ఒక తల ఒక 4 తల ఒక 3 అట్లా వచ్చేలా చేశాను అనమాట. మేము ముగ్గురమే కదా, మా ముగ్గురికి వస్తే ఇంకా సాయికి 1, 2 ఎక్స్ట్రా ఉంటే ఎవరికి ఏది కావాలంటే తింటాము. పిండి అప్రాక్సిమేట్గా అయితే వేయను, కానీ తెలుస్తుంది కదా మా ముగ్గురికి ఎంత పిండి సరిపోయిద్దని, దాని ప్రకారం వేసేస్తాను. రెడీ అయిపోయింది. సాయి అయితే అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాడు, అయిందా లేదా అని. ఇప్పుడు వాడికి ఇష్టమైంది కాబట్టి ఎర్లీగానే తినేసేస్తాడు. మా ముగ్గురికి ప్లేట్లో పెట్టేసేసుకుని ఇంకా హాల్లో కూర్చొని తినేసేస్తాం అనమాట. కాసేపు టీవీ అట్లా పెట్టుకుని ఏదైనా ఒక మంచి మూవీ కానీ ఏదో ఒకటి చూస్తూ తింటాము. ఇంకా సుధీర్ అయితే కొద్దిగా వర్క్లో ఉన్నారు కదా, ఆయన వచ్చేసాడులే. మేము ఇద్దరం కూడా పెట్టుకున్నాం అనమాట. వీడియో అయితే తనే షూట్ చేస్తున్నాడు. వీడియో స్టాండ్ లేదు, ఆ కెమెరా స్టాండ్ ఒకటి తీసుకోవాలి, దానికోసమే చూస్తున్నాను. మన ప్రైమ్ సేల్లో ఏమన్నా ఉంటుందేమో చూద్దాం అన్నట్టుగా చూశాను, కానీ ప్రైమ్ సేల్లో అయితే ఎక్కడ కనిపించలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసాడు కదా ఎలా చెప్తున్నాడు టేస్ట్ బాగుందని చెప్పి. కాసేపు టీవీ చూస్తూ అలా నిదానంగా తింటాం అనమాట. ఎర్లీగానే 7:30 కల్లా ఫినిష్ చేసేసాము. ఇదనమాట మా మినీ వ్లాగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వ్లాగ్స్ కనుక నచ్చితే ఇంకా డైలీ వ్లాగ్సే చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.